ఆర్ యూ లిసనింగ్ టు మీ కేర్ఫుల్లీ? హియర్ ఈస్ ద ఛాలెంజ్. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి, ఎడ్యుకేటెడ్ అందరూ వినండి, 54 సంవత్సరాలు కాంగ్రెస్ వెళ్ళింది. ఎందుకు ఆ దేశాన్ని డెవలప్ చేయలేకపోయింది? ఎందుకు దేశాన్ని లక్షల కోట్లు అప్పుల పాలు చేసింది? అదానీ అంబానీని సృష్టించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. 100 రెట్లు ధనవంతులుగా చేసింది ఎవరు? బీజేపీ పార్టీ. కేసీఆర్ గారు రూపాయి లేకుంటే కదే రూపాయల కొరకు తిరిగారు. అలాంటిది ఈరోజు లక్షల కోట్లు ఎలా సంపాదించారు? ఇవన్నీ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు ఎలా సంపాదించారు? మోదీ బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ లక్షల కోట్లు ఎలా సంపాదించారు? భూ కబ్జాలు. ధరణి పోర్టల్ ద్వారా తెలంగాణలో 3 సంవత్సరాల్లో 12 లక్షల కోట్లు, అంటే 12 లక్షల ఎకరాలు ఓల్డ్ రిజిస్ట్రేషన్ పోయి కొత్త రిజిస్ట్రేషన్ ద్వారా మార్పులు తీసుకొచ్చారు. ఓకే, రేవంత్ రెడ్డి 10 కాంగ్రెస్ సీట్లు గెలిచాయి. ఏం చేస్తారు కేసీఆర్ గారు? వాళ్ళు కొనేస్తారు. 2018లో ఏం చేశారు కేసీఆర్ గారు? 21 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, 16 ఎమ్మెల్యేలు కొనేశారు కదా, లేదా మార్చేశారు కదా. టీఆర్ఎస్లో బీజేపీ బి పార్టీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్, బీఆర్ఎస్ బి పార్టీ, కాంగ్రెస్. గుర్తుంచుకోండి. మరి ఏ 2 కులాలే ఎందుకు గెలాలి? 75 సంవత్సరాలు మనం బీసీ, నేను బీసీ, 60% ఉన్నాం మనం. ఎందుకు బీసీని ముఖ్యమంత్రి చేయనివ్వలేదు? నేను కాపు బీసీని, ఎందుకు 27% ఉన్న కాపులు ముఖ్యమంత్రి కాలేదు? ఇప్పుడు దేశంలో అవినీతి జరుగుతుంది, రాజకీయ నాయకులు అమ్ముడు పోతున్నారు అని చెప్పి మీరు చెప్తేనే ప్రజలకు తెలుస్తుందా? అందరికీ ప్రజలకు తెలుసు కదా. అయినా కూడా మళ్ళీ వాళ్ళు ఆ పార్టీలకు ఓట్లేస్తున్నారు కదా, మీకు ఎక్కడ ఛాన్స్ ఇవ్వట్లేరే? ఏ లేదు, నేను ఎప్పుడు కంటెస్ట్ చేయలేదు తెలంగాణ, ఒక్క సీటుకి నిలబడలేదు. ఇప్పుడు కంటెస్ట్ చేసినా ఎన్ని వస్తాయండి? ఒరే బాబు, ఓట్లు వేసిన తర్వాత కదా తెలిసేది. ఓకే, నువ్వు పోలు పెట్టు. కేసీఆర్ కావాలా, కేఏపాల్ కావాలా, లేదా కేటీఆర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలా, కేఏపాల్ కావాలని పోలు పెట్టు. జస్ట్ ఓకే, 72% కేఏపాల్ కావాలని ఏబిఎన్లో 8 లక్షల మంది కోరారు. కేసీఆర్ కావాలని 22%, 8 లక్షల మంది. వాళ్ళంతా సోషల్ మీడియా వరకే అండి, మీకు బూత్లలో ఓట్లు పడతలేవు. ఓట్లు వేసేది యూతే. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలంటే కేఏపాల్ రావాలి, ఓకే, పాలు రావాలి, పాలన మారాలి. 5 లక్షల కోట్లు తెలంగాణలో అప్పు తీరాలంటే కేఏపాల్ రావాలి. హైదరాబాద్ని బిల్ క్లింటన్ ఎవరు తీసుకొచ్చారు? జార్జ్ బుష్ని ఎవరు తీసుకొచ్చారు? అప్పుడు కేసీఆర్ సీఎం కాదు కదా, చంద్రబాబు నాయుడు సీఎంఏ కాదు కదా, ఎమ్మెల్యేలే కాదు కదా. 1981 నుండి నేనే కదా చంద్రబాబు నాయుడికి బిల్ క్లింటన్ని, రాజశేఖర రెడ్డి గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జార్జ్ బుష్ని, బిల్ గేట్స్ని పరిచయం చేసింది చంద్రబాబు. ఉన్నాడు, అడగండి, బ్రతికి ఉన్నాడు. వై హీ కేమ్ టు మీ 22 times యాజ్ అ వరల్డ్ లీడర్ సిన్స్ 81. చంద్రబాబు నాయుడు గారు 20 సార్లు వచ్చారు మీ దగ్గర? 22 సార్లు. తెలుసుకో, ఇక ఫోటోలు చూసుకోయండి. ఓకే బాబు, ఒకసారి అది ఓకే, ఒకసారి ఇది 2002 మార్చి 1 వెనకాతలు ఎక్కడో ఉన్నాడు, 2 hours వెయిట్ చేసి. నేను బ్లెస్సింగ్ ఇస్తుంది ఎవరికి? అమెరికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గవర్నర్ మైక్ హాకబీ, 50 గవర్నర్లకు చైర్మన్. ఇదే సికింద్రాబాద్ గ్రౌండ్స్ లో. ఓకే, ఎక్కడున్నాడు చంద్రబాబు నాయుడు? కనీసం పక్కన కూడా లేడు. వీళ్ళందరూ వరల్డ్ లీడర్స్. చూసావు ఈ క్రౌడ్? 17 లక్షల మంది వాషింగ్టన్ డీసీలో. నీ అమితాబ్ బచ్చన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అయితే 17 మంది తెల్లలు రారు. పవన్ కళ్యాణ్ 17 మంది రాలా లైఫ్ లో. పవన్ కళ్యాణ్కి, చిరంజీవికి. అమితాబ్ బచ్చన్కి 15 మంది యాక్టర్లు వెళ్తే వాషింగ్టన్ డీసీలో మీటింగ్ పెడితే 1500 మంది ఇండియన్స్ వచ్చారు. 1500. ఏం మాట్లాడుతున్నావు? అమితాబ్ బచ్చన్ ఎవడో తెలుసా అమెరికాలో ఎక్కడైనా? ఎవరికైనా ఇండియన్కి తప్ప? ఇండియన్ మూవీస్ ఎవరైనా అమెరికన్స్ చూస్తారా? 200 కంట్రీస్లో. క్రికెట్ అంటే ఏంటో తెలీదు. 22 దేశాల్లోనే క్రికెట్ ఉంది, 200 కంట్రీస్లో. ఇది చూసుకోవాలి. ఇది సమిట్ చూడు. ఫిలిప్పీన్స్లో 20 లక్షలు. వీళ్ళందరూ ప్రెసిడెంట్స్, 450 మంది. చూసావా జయలలిత ఎలా కళ్ళు మూసుకొని వెయిట్ చేస్తుంది ఇక్కడ? ఇది జగద్గురు స్వామి శంకరాచార్య. 100 కోట్ల హైందవులకు జగద్గురు. ఓకే, 15 సార్లు వచ్చారు. చారిటీ సిటీకి 2005 అక్టోబర్. నేను బ్లెస్సింగ్ ఇస్తున్నాను ఆయనకి. 100 కోట్ల గురు. అమితాబ్ బచ్చన్ చనిపోయేటప్పుడు ఈయన ఫోటోని పెట్టుకొని, అప్పుడు అమితాబ్ బచ్చన్కి ఈయనే చెప్పారు, పాలగారు ప్రేయర్ చేస్తే బ్లెస్సింగ్. ఇవన్నీ ఫొటోస్. వీళ్ళందరూ ప్రెసిడెంట్లే. చూడు, అమెరికన్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ ఇంకా బతికే ఉన్నాడు. ఓకే, నా మీటింగ్లో థర్డ్ రోలో కూర్చున్నాడు. బిల్ క్లింటన్, జార్జ్ బుష్,
ఇక్కడ ముఖ్యమంత్రులు ఎలాగో 6, ఓకే 9 మంది ప్రధానమంత్రులు ఎలాగో ఇందిరాగాంధీ మొదలుకొని అవును ఇప్పుడు నరేంద్ర మోదీ అంతవరకు ఎందుకు చూడు. ఉమ్. ఎన్నిసార్లు వచ్చారు, ఎన్నిసార్లు ఓట్ చేశారు? అమిత్ షా ఎక్కడున్నారు? ఎన్నిసార్లు వచ్చారు? ఈ మధ్య వీళ్ళు కాదా పెద్దలు? ఈ మధ్య కాలంలో కూడా ఈ లాస్ట్ 6 months లో 1 year లో ఉమ్. అమిత్ షా గారు, మోదీ గారు, ఉమ్. రూపాలా గారు ఇదే నువ్వు కూర్చుని సీట్లో కూర్చున్నారు. అవును. నెంబర్ 2 టుడే అవును. June 30th. ఎందుకు? ఉమ్. గాడ్స్ పవర్. నేను ఒక్కడనే దేశాన్ని మార్చగలను, ఉమ్. నేను ఒక్కడనే ఎకానమీ డబుల్ చేయగలను, నేను ఒక్కడనే అప్పులు తీర్చగలను, ప్రపంచ నేను ఒక్కడనే ఉద్యోగాలు ఇవ్వగలను, నేను ఒక్కడనే కంపెనీలు పెట్టగలను.